వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నా. గత 2 వారాల నుంచి ఈ పేరు వినపడకుండా ఏ వార్త అయితే లేదు. అదే మన కల్కి సినిమా. సో ఇప్పుడు ఎందుకు మళ్ళీ కల్కి గురించి చెప్తున్నాం అనుకుంటున్నాం? కల్కి గురించి కాదు, మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి గురించి ఒక అద్భుతమైన అప్డేట్ అయితే వచ్చేసింది. అదే సో అందరికీ తెలుసు, ప్రభాస్ గారు ఆఫ్టర్ కల్కి ఆయన చేతిలో 2-3 సినిమాలు ఉన్నాయి. హనురావుపూడి గారితో ఒక సినిమా ఉంది, అండ్ ఇంకొక సినిమా వచ్చేసి మన మాటల్లో ఉంది, మన ఎవరితోటి, మన సందీప్ రెడ్డి వంగ గారితో స్పిరిట్ సినిమా మాటల్లో ఉంది. ఇప్పుడైతే మన అప్డేట్ స్పిరిట్ సినిమా గురించి అనమాట. సో స్పిరిట్ సినిమా గురించి ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఎంతవరకు నిజం అన్నది ఇంకా వాళ్ళైతే క్లారిటీ అయితే ఇవ్వలేదు, కానీ ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఎందుకీ మన ప్రభాస్ కట్అవుట్కి తగ్గట్టుగానే ఒక హాలీవుడ్ స్టార్ విలన్ గా యాక్ట్ చేస్తున్నారంట. ఆయనే మన డాన్లీ. ఆయన చాలా సినిమాస్ లో విలన్ గా చేయడం జరిగింది. మరి అలాంటి డాన్లీ తోటి పోటాపోటీగా మన ప్రభాస్ ఫైట్ చేస్తుంటే ఉంటుందబ్బా. ఫ్యాన్స్ కి అయితే పండగే పండగ. ఇప్పటికే ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారా బాబు, స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నారు, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారని ఫ్యాన్స్ అయితే చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కల్కి 2898 తోటి ఒక మంచి సక్సెస్ ని, ఒక మంచి హైప్ ని అయితే మన ప్రభాస్ క్రియేట్ చేసేసారు. సో దాని తర్వాత స్పిరిట్ మీద, అలాగే సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ కాంబో కలిస్తే మాత్రం ర్యాంప్ పాడిస్తారని చెప్పేసి ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ట్వీట్లు చేసుకుంటూ, మెసేజ్లు పెట్టుకుంటూ అయితే హైలైట్ చేసేస్తున్నారు. ఇప్పుడు డాన్లీ గారు విలన్ గా చేస్తారన్న వార్త అయితే చాలా అంటే చాలా వైరల్ అయిపోతుంది. మీకు ఎంతమందికి డాన్లీ గారు తెలుసు? తెలిస్తే కమెంట్ చేయండి. ఆయన మూవీస్ ఏమేమి చూసారో కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే ఈయన ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అనమాట. సో ఆయన ఫైట్స్ చేస్తే దాన్ని మన ప్రభాస్ ఆపుతూ ఉంటే ఎలా ఉంటుందన్న చూడాలి. అందరికీ తెలుసు, స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఇప్పటిదాకా ఎప్పుడు చేయనటువంటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. సో దానికోసం కూడా జనాలు ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పోలీస్ డ్రెస్ లో మన డార్లింగ్ కట్అవుట్ ఎలా ఉంటుందా అని చూడాలని చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఎంతమంది అలా వెయిట్ చేస్తున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో కోసం చూస్తున్నానండి హేమ హంగామా.